Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Yeah, very good evening, all of you. So, last previous class, any doubts, please confirm once. Anyone? Clear? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైందా? ఇన్వెంటరీ ఏ విధంగా మెయింటైన్ చేయాలో తెలుసా? క్లాసెస్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ రెస్పాండ్. ఓకే, డన్ గైస్. సో, టుడే చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఇక్కడ మీరు చూసారంటే నెక్స్ట్ ప్రాబ్లం బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది. లయబిలిటీస్, అసెట్స్. సో టోటల్ ఆ బ్యాలెన్స్ షీట్ వాల్యూ వచ్చేసి 1,88,600 ఉంది. క్యాపిటల్ వాల్యూస్ ఉన్నాయి, అసెట్ వాల్యూస్ ఉన్నాయి, కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి, ఓకే, అసెట్స్ ఉన్నాయి, ఐటమ్ వాల్యూస్ ఉన్నాయి, క్యాష్ బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. సో ఈ అమౌంట్ ఎలా జనరేట్ అవుతుంది సార్ అంటే 31st మార్చ్ ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది. 31st 3లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఆ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. అది ఎలా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి? టాలీ ప్రైమ్ 6.0లో అమౌంట్ ని బ్యాలెన్స్ షీట్ ని ఏ విధంగా మ్యాచ్ చేయాలి, ఆ బ్యాలెన్స్ షీట్ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఎవరి ఇయర్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తారు, ఏ దానికి అది సపరేట్ గా దాన్ని స్ప్లిట్ చేసుకొని డివైడ్ చేసుకొని చూసుకుంటారు. ఓకే, సో ఇది ఎలా అనేది చూద్దాం. ఓకే, మ్యూట్ లో పెట్టుకోవాలి రిమైనింగ్ పర్సన్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఓపెన్ చేయండి. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, క్రియేట్ ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇంకా అన్ని కామన్. ఇంకా రెగ్యులర్ గా ఇన్వెంటరీ కూడా వేసి పెట్టాలి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ ఒకసారి టాలీ ప్రైమ్ 6.0లో మన కంపెనీ క్రియేషన్ చేస్తాను. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. క్రియేట్ లెడ్జెస్. ఓకే, ఫస్ట్ ఏముంది మనకి? క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 1 lakh. అది డెబిటా క్రెడిటా అనేది డిఫాల్ట్ గా సిస్టమే తీసుకుంటుంది. నెక్స్ట్ రమేష్, కంట్రీ క్రెడిటర్స్ 20,000. నెక్స్ట్ ప్రకాష్ 30,000. పల్లవి లోన్స్ అండ్ లైబిలిటీ 38,600. ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్ కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్. రామన్కు కంట్రీ డెప్టార్స్. రవి అనుకో
20,000. SBI బ్యాంక్. ఇంకా క్యాష్ అనేది డిఫాల్ట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మనకు బ్యాంక్ అకౌంట్ 20,000. ఓకే, సో ఇప్పుడు మిగతా ఐటమ్స్ కూడా తీసుకుందాం. యూనిట్స్ వచ్చేసి ఇన్వాయిస్ నెంబర్స్, స్టాక్ ఐటమ్. ఓకే, ఫస్ట్ ఏముంది? గ్రైండర్స్ నెంబర్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1, 2, రేట్ వచ్చేసి 2,000. ఫిక్సెస్ నెంబర్స్ 2, 1,500. సీలింగ్ ఫ్యాన్స్ 2, 800. టేబుల్ ఫ్యాన్ 2, 1,000. ఈ విధంగా ఐటమ్స్ లో మీరు ఇలా అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎడ్జెస్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఓకే, ఐటమ్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆల్టర్ లోకి వెళ్ళండి, లెడ్జర్ లోకి వెళ్ళండి, క్యాష్ తీసుకోండి. క్యాష్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది, వాటిలో మనం అమౌంట్ ఇవ్వాలి. ఎస్, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. వోచర్స్ లోకి వెళ్ళండి, లైక్ బ్యాలెన్స్ షీట్ చూడండి. ఫస్ట్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూసారా, లాస్ట్ లో టోటల్ 1,88,600. 1,88,600. సో ఆ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ గా వారికి వచ్చేసాయి కదా, యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసాయి. ఇప్పుడు ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎస్కేప్. డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా. ఫస్ట్ వన్ పర్చేజ్ తీసుకుంటున్నా. డేట్ ఏమి ఇచ్చారు? 1/5 ఇచ్చారు, ఇయర్ అవసరం లేదు. 1/5. పర్సనల్ ఇక్కడ ప్రకాష్. ఏవైతే కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఉన్నాయో వాటిని ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటా. ఇప్పుడు పర్చేజ్ లెడ్జర్ నేను చేయలేదు, అక్కడే క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, లేదంటే ఆల్ట్ సి, సి ఫర్ క్యాట్. పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్. సీలింగ్ ఫ్యాన్స్ 50, 800. టేబుల్ ఫ్యాన్ 50. చూడండి, అమౌంట్ అదే ఎందుకు తీసుకుంటుంది? మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా, అది డిఫాల్ట్ గా అమౌంట్ తీసేసుకుంటుంది. సార్ ఇక్కడ మనకు డిస్కౌంట్ కావాలి అట్లంటే ఎలా క్రియేట్ చేయాలి సార్? అన్ని వస్తాయమ్మా, తొందరగా ఫర్దర్ క్లాసెస్ వస్తాయి, వెయిట్. ఏవి మిస్ అవ్వదు. ఓకే, సో టోటల్ గా 2,65,000 కి మన బిజినెస్ ప్రకాశ్ అనే సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్గన్స్ పర్చేజ్ చేసాం. సేవ్ చేయండి. నెక్స్ట్ 2/5 పర్చేస్ ఫ్రమ్ రమేష్. సేమ్ డేట్ మార్చండి, 2/5. చూడండి ఇక్కడ రమేష్. సేమ్ పైన ఉన్నాయి కదా, అవే యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. సేమ్ 2,65,000. నెక్స్ట్, ఇప్పుడు పర్చేజ్ చేసాము, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. F8 తీసుకోవాలి. F8 తీసుకున్న తర్వాత డేట్ మార్చుకోవాలి, డేట్ 1/6. సో పర్సన్ ఎవరు ఇక్కడ? రామ్. రామ్ అనుకో. సేల్స్ అనే లెడ్జర్ కొత్తగా చేసుకున్నా కాబట్టి ఆల్ట్ సి, సేల్స్.
సేల్స్ అకౌంట్స్. సీలింగ్ ఫ్యాన్ 35 1000. టేబుల్ ఫ్యాన్ 35 1500. Fixes 35 2000. Grinders 35 2500. 2,45,000 కి మన బిజినెస్ సేల్ చేసింది. ఆ 2,45,000 మీద 4% ట్యాక్స్ పడింది. అప్పుడు ఎంటర్ కింద ఇవ్వాలి. ఓకే, ఇక్కడ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి చూడండి, ఈ అమౌంట్ పైన ఇస్తే ఇది ఐటమ్ స్పేస్, ఈ అమౌంట్ కిందకి వస్తే అది లెడ్జర్ స్పేస్. ఆల్ట్ సి ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్ 4%. చూడండి, 2,45,000 మీద 9,800 ట్యాక్స్ పడింది. రెండు కలిపితే ఇక్కడ 2,54,800 వచ్చింది. 2,54,800. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. నెక్స్ట్ 2/6 రవికి కూడా సేవ్ చేసాం. డేట్ మార్చండి. సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, ఫిక్సెస్ 35, రైడర్స్ 35. సేమ్ ఇద్దరు కూడా ట్యాక్స్ 4%, 9,800. ఇద్దరికి సేమ్ వాల్యూ. నెక్స్ట్ 31/7 డైరెక్ట్ గా క్యాష్ అన్నాడు. పార్టీ నేమ్ ఏం లేదు, డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవాలి. సీలింగ్ ఫ్యాన్స్ 25 1000. తర్వాత టేబుల్ ఫ్యాన్ 25. నెక్స్ట్ మిక్సెస్ 25. నెక్స్ట్ గ్రైండర్స్ 25. ఇప్పుడు చూడండి, మీకు వచ్చిన డౌట్ చూడండి. ఓకే, డిస్కౌంట్ అన్నాడు, డిస్కౌంట్ అని అన్నాడు. క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది, ట్రేడ్ డిస్కౌంట్ ఉంటుంది. అది ఇంకా మన జిఎస్టీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా చెప్తాం. ఇప్పుడు 1,75,000 మీద డిస్కౌంట్ 5% అన్నాడు. ఇప్పుడు సేల్స్ లో డిస్కౌంట్ వస్తే మనకి అది ఎక్స్పెన్స్, పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే అది మనకి ఇన్కమ్ అవుతుంది. సో ఇప్పుడు 1,75,000 లో 5% డిస్కౌంట్ ఎంత? ఆల్ట్ సి డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ -5%. పర్చేజ్ లో అయినా సేల్స్ లో అయినా మైనస్ మ్యాండేటరీ. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి 8,750 రూపీస్. లేదు పర్సెంటేజ్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చాడంటే ఇక్కడ ఇవ్వాలి -5,000. ఇలా ఇప్పుడు మనకు డైరెక్ట్ గా -5% ఇచ్చాడు అంటే 1,75,000 లో 8,750 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు మనకి. అది అంటే మనం ఇచ్చాం ఎవరికి? సంథింగ్ పర్సన్ ఎవరో తెలియదు, వాళ్ళు నెరేషన్ లో రాసుకోవాలి. క్యాష్ కే సేల్ చేసాం, అతనికి మనం డిస్కౌంట్ ఇచ్చాం, మనకి లాస్. అది కింద చూడండి 1,66,250 రూపీస్ ఉంది అంటే 8,000 మనం డిస్కౌంట్ ఇచ్చామంటే మనకు లాసే కదా. తర్వాత మళ్ళీ దాని మీద ట్యాక్స్, ఈ 1,66,250 మీద ట్యాక్స్ 4% యాడ్ చేస్తే 7,000 మళ్ళీ అమౌంట్ యాడ్ అయింది ఇక్కడ. ఓకే, అదే పర్చేజ్ లో వస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో వచ్చింది కాబట్టి అది మనకి నష్టం. ఇప్పుడు చూడండి, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం, బాగుంది. సో కస్టమర్స్ ఏం చేశారు? రామ్ అండ్ రవి 80% సేల్స్ వాల్యూ అన్నారు. పూర్తిగా అమౌంట్ వాళ్ళు మనకి ఇవ్వలేదు. 2 lakhs అనుకోండి, లేదంటే 1 lakh అనుకోండి, 80% డబ్బులు ఇచ్చారు, ఇంకా 20% ఇవ్వలేదు. తర్వాత మన బిజినెస్ 100% పర్చేజ్ చేస్తే 70% మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, రిమైనింగ్ 30% ఇవ్వలేదు. వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఏ బుక్ లేక వెళ్ళాలి.
ఇప్పుడు మనం డిఫరెంట్ డేట్లు ఇచ్చాం కాబట్టి ఆ డేట్లు ఇక్కడ కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయాలి. స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్. అప్పుడు అన్ని కంటి ముందుకు వచ్చేస్తాయి. క్యాలిక్యులేటర్ ఆన్ చేయాలంటే కంట్రోల్ ఎన్ ఫర్ న్యూజిలాండ్. ఓకే, ఎన్ ఇచ్చారంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇవ్వండి, రామ్ అండ్ రవికి ఎంత ఉంది వాల్యూ? 2,54,800 ఇంటూ 80/100 ఎంత వచ్చింది? 203,840. తర్వాత 2,65,000 ఎవరు అక్కడ? ప్రకాశం రమేష్. 70/100 185,500. ఓకే, ఈ వాల్యూస్ అక్కడ ఇచ్చుకోవాలి. రిసిప్ట్ ఎవరు ఇక్కడ? రామ్. 203,840. మళ్ళీ క్రియేట్ చేయండి. అవి 203,840. ఇక్కడ చెక్ అంటే SBI బ్యాంక్. నెక్స్ట్ పేమెంట్ టు ప్రకాష్. పేమెంట్ ప్రకాష్ ఎంత? 1,85,500. మళ్ళీ డెబిట్ చేయండి. రమేష్. సో 1,85,500. క్యాసేనా? ఓకే, ఏమి ఇవ్వలేదంటే క్యాష్. బట్ ఎందుకు ఇక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుందమ్మా? నెగిటివ్ అని ఎందుకు వస్తుంది ఇక్కడ? చెప్పండి, నెగిటివ్ ఎందుకు వస్తుంది ఇక్కడ? చెప్పాలి. నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? కాంట్రాలో వేయాలనా సార్? ఉమ్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే కాంట్రాలో వేయాలి సార్ రెసిప్ట్ కన్నా. సో ఎప్పుడైతే మన దగ్గర క్యాష్ అనేది లేకపోతుందో నెగటివ్ బ్యాలెన్స్ వస్తుంది. మన దగ్గర క్యాష్ లేనప్పుడు బట్ కానీ ఉపయోగిస్తున్నాము అంటే నెగటివ్ బ్యాలెన్స్ వస్తుంది. కింద క్యాలిక్యులేటర్ వెళ్ళిపోవాలంటే ఇంటూ మార్క్ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్యాష్ పే టు పెట్టి క్యాష్ కాంట్రా 2,500. చూడండి, అయినా నెగిటివ్ వస్తుంది. ఎందుకోసం? మన దగ్గర క్యాష్ లేదు కానీ ఉపయోగిస్తున్నాం. ఆల్ట్ C. కంట్రోల్ A సేవ్. కంట్రోల్ A సేవ్. నెక్స్ట్ పేమెంట్. ఆల్ట్ C. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ A. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ C. వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ C. ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ C. టెలి బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ C. క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ డెబిట్ చేయండి. క్యారేజ్ అవుట్వర్డ్స్. $4,000. సో క్యాష్ సేవ్ చేయాలి ఇలా. సో ఇప్పుడు ఎస్కేప్ డే బుక్ లోకి వెళ్ళాలి. ఓకే, ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తాయి. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 108,750. ఎస్కేప్, స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్,
గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేశారు, 95 సేల్ చేశారు, 7 ఉన్నాయి. 5 కదా ఉండాల్సింది. ఎందుకు 7 ఉన్నాయండి అక్కడ చెప్పండి, ఎందుకండి చెప్పాలి. 5 కదా ఉండాల్సింది, 7 ఎందుకు ఉన్నాయి? ఎనీవన్? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ యాడ్ అయినాయి. సో ఇలా డాష్బోర్డ్ రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్. సో ఏ దాంట్లో ఏమేమి ఉన్నాయనేసి షో చేస్తుంది. కాంట్రా, పేమెంట్స్, పర్చేజ్, రిసిప్ట్, ఎక్కడ ఎన్ని ఎంట్రీస్ పడ్డాయి అనేది షో చేస్తుంది. గ్రూప్స్, లెడ్జర్స్ అన్ని కూడా ఇలా ఈ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంటర్ చేసుకొని, అమౌంట్ మ్యాచ్ చేసుకొని, ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో దీనే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ లైక్ బ్యాలెన్స్ షీట్స్ మ్యాప్ చేసుకొని దాని ద్వారా ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్? చూడండి, ఈ రోజు వరకు మీరు చూసుకుంటే కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో మీకు తెలుసు, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసు, ఐటమ్స్ క్రియేషన్ ఎలా చేయాలో మీకు తెలుసు. రేపటి క్లాస్ ఉంది, దాన్ని ముందుగానే మీరు క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. సేమ్ ఓకే, దానిలో ఫార్మాట్ మారుతుంది. అది ఏంది అనేది నేను చెప్తాను. బట్ మీరు ఖాళీగా ఉండకుండా ఈ ప్రాబ్లం అయిన తర్వాత సేమ్ ఆ ప్రాబ్లం ఏంటి అని అబ్జర్వ్ చేసి దీనిలో లెడ్జెస్ ఏమేమి వస్తాయి, ఐటమ్స్ ఏమేమి వస్తాయి, క్వాంటిటీస్ ఏమొస్తాయి, గ్రూప్స్ ఏమొస్తాయి, స్టాక్ గ్రూప్స్, కేటగిరీస్ ఏమొస్తాయి అనేది మీరు అబ్జర్వ్ చేసి ముందే టైప్ చేసి పెట్టుకోవచ్చు. మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ విధంగా యాడ్ చేస్తారని నేను చెప్తాను స్టార్టింగ్ నుంచి. బట్ మీరు ముందుగానే చేసి పెట్టుకోవచ్చు మీకు ప్రాక్టీస్ కోసం. ఎందుకంటే అన్ని ఇక్కడ వరకు వచ్చినామంటే ఆల్మోస్ట్ మీకు అన్ని క్రియేషన్ వచ్చేసాయి అని అర్థం. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓకే, సో ఐటమ్స్ క్రియేషన్, అన్ని క్రియేషన్ చేసే వరకు మీకు అర్థమైపోయింది సబ్జెక్ట్ అని అర్థం. ఏమంటే ఇంకా మధ్య మధ్యలో ఫార్మాట్లు మారుతూ ఉంటాయి, అక్కడ మనం చెప్పుకుంటూ వస్తాం. ఓకేనా? సో ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? క్లియరా? ప్లీజ్ ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. యా.